సత్యం గెలిచింది. అమరావతి అనే ఒక అందమైన గ్రామంలో సత్య అనే పేరున్న జమీందారు ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టుగా అతను ఎప్పుడూ నిజం పలికేవాడు కాదు. ఆ గ్రామంలో అతని మాటే శాసనం. అతను చాలా ధనవంతుడు, కాని అతని మనసు మాత్రం చాలా చిన్నది. పేద ప్రజలను పీడించి సంపాదించడమే అతని ముఖ్య ఉద్దేశ్యం. గ్రామస్థులందరూ అతని పేరు వింటేనే భయపడిపోయేవారు. సత్య గ్రామస్థుల నుండి అనవసరంగా పన్నులు వసూలు చేసేవాడు. ఎవరైనా అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోతే వారిపై దయచూపకుండా వారి ధాన్యాన్ని, పండించిన కూరగాయలను బలవంతంగా లాక్కునేవాడు. చివరికి వారి ప్రాణప్రదమైన భూములను కూడా తన పేరుమీద రాయించుకునేవాడు. రామయ్య అనే ఒక పేద రైతు తన చిన్న పొలాన్ని కాపాడుకోవడానికి సత్య కాళ్లవేళ్లా పడుతున్నాడు. అదే గ్రామంలో సిద్ధార్థ్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడుండేవాడు. చిన్నతనంలోనే పేదరికం కారణంగా తన తల్లిదండ్రులను కోల్పోయిన సిద్ధార్థ్ చాలా కష్టపడి చదువుకున్నాడు. ఏదో ఒక పనిచేసి బ్రతకాలని సత్య దగ్గర ఉన్న బియ్యం గోదాములో గుమస్తాగా చేరాడు. సిద్ధార్థ్ చాలా చురుకైనవాడు మరియు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని తప్పించేవాడు. ఒకరోజు రామయ్య తన కూతురి పెళ్లికోసం సత్య దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. కాని సత్య ఆ అప్పుకు అపరిమితమైన వడ్డీని కలిపి రామయ్య ఉన్న కొద్దిపాటి భూమిని కూడా లాక్కోవాలని ప్లాన్ చేశాడు. రామయ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ సత్యను బ్రతిమాలుతుండటం సిద్ధార్థ్ గమనించాడు. సత్య చేస్తున్న అన్యాయం చూసి సిద్ధార్థ్ రక్తం మరిగిపోయింది. ఎలాగైనా సత్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సిద్ధార్థ్ నేరుగా సత్యను ఎదిరించలేనని గ్రహించి ఒక తెలివైన పథకం వేశాడు. సత్య తన కార్యాలయంలో చేసే అక్రమాలను, తప్పుడు లెక్కలను రహస్యంగా రికార్డు చేయాలని అనుకున్నాడు. ఒక చిన్న డిజిటల్ కెమెరాను సంపాదించి గోదాములోని ఒక మూలన ఎవరికీ కనపడకుండా అమర్చాడు. సత్య ఎప్పుడు ఎవరిని మోసం చేసినా ఆ కెమెరాలో నిక్షిప్తమయ్యేలా జాగ్రత్తపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత సత్య ఒక రైతును మోసం చేస్తూ తప్పుడు పత్రాలపై సంతకం చేయించుకుంటుండగా సిద్ధార్థ్ తన కెమెరాతో ప్రతిదీ రికార్డు చేశాడు. సత్య బియ్యం బస్తాలలో తక్కువ బరువు తూకం వేయడం, పేద ప్రజల సొమ్మును తన సొంత పెట్టెలో వేసుకోవడం వంటి సాక్ష్యాలన్నీ సిద్ధార్థ్ దగ్గర ఇప్పుడు భద్రంగా ఉన్నాయి. ఆ వీడియోలను చూసిన సిద్ధార్థ్ ఇక సత్య ఆటలు సాగవని అనుకున్నాడు. మరుసటి రోజు సిద్ధార్థ్ నేరుగా సత్య వద్దకు వెళ్లాడు. సత్య ఎప్పటిలాగే గర్వంగా చూస్తుండగా సిద్ధార్థ్ తన దగ్గర ఉన్న వీడియోలను అతనికి చూపించాడు. ఆ వీడియోలు చూసిన సత్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. అతని ముఖం పాలిపోయింది. తన పాపాలన్నీ బయటపడ్డాయని అర్థమై సత్య వణికిపోయాడు. సిద్ధార్థ్ గంభీరంగా, నువ్వు ప్రజల దగ్గర లాక్కున్నవన్నీ తిరిగి ఇచ్చేయాలి అని హెచ్చరించాడు. భయపడిపోయిన సత్య సిద్ధార్థ్ చెప్పినట్లుగా గ్రామంలోని పేద ప్రజలందరినీ పిలిపించాడు. అందరి ముందే తను అన్యాయంగా లాక్కున్న భూమి పత్రాలను, ధాన్యాన్ని మరియు సొమ్మును తిరిగి ఇచ్చేశాడు. రామయ్యకు తన భూమి తిరిగి రావడంతో అతని కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. గ్రామస్థులందరూ సిద్ధార్థ్ చేసిన సాహసానికి అతడిని అభినందించాడు. అయితే సత్య చేసిన నేరాలకు శిక్ష పడాలని సిద్ధార్థ్ భావించాడు. అందుకే అతను వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి తన దగ్గర ఉన్న వీడియో సాక్ష్యాలను వారికి అప్పగించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తన బృందంతో వచ్చి సత్యను అరెస్ట్ చేశాడు. అన్యాయం చేసినవారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే అని గ్రామస్థులకు అర్థమైంది. సత్యను పోలీసులు జీపులో తీసుకువెళ్తుండగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సత్య జైలుకు వెళ్లిన తర్వాత గ్రామంలో శాంతి నెలకొంది. సిద్ధార్థ్ నిజాయితీని, ధైర్యాన్ని గుర్తించిన ప్రభుత్వం అతనికి అదే గ్రామంలోని రేషన్ వెరిఫికేషన్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు సిద్ధార్థ్ ప్రజలకు అందాల్సిన సరుకులు సక్రమంగా అందుతున్నాయో లేదో చూస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. నిజాయితీతో కూడిన కష్టం ఎప్పుడూ వృధా పోదని సిద్ధార్థ్ నిరూపించాడు.